అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. అనంతపూర్ జిల్లాలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పైన ఒక కార్యక్రమం వైఎస్ఆర్సీపీ పార్టీ నిర్వహించుకోవడం జరిగింది. జిల్లాకు సంబంధించినటువంటి మాజీ శాసనసభ సభ్యులు, మాజీ పార్లమెంటు సభ్యులు, మాజీ శాసనమండలి సభ్యులు మరి ఒక కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆపించారు? రాయలసీమ ప్రజలు నీటి అవసరాల కోసం ఇది స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి నేటి వరకు మా జిల్లా ఏది అంటే కరువు జిల్లా అని చెప్పుకునేటువంటి పరిస్థితిగా అని చెప్పేసి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడినటువంటి ఈ ఒక్క మాట అంటే కరువు జిల్లా నీళ్ళ కోసం పరితపించేటువంటి జిల్లా అనేది అయితే నేను కూడా ఒప్పుకుంటా. దాంట్లో మనం అబ్జెక్షన్ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఆయన కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఒక మాట చెప్పడం జరిగింది. నీళ్ల ఛాంపియన్ ఎవరైనా ఉన్నారు అంటే రాష్ట్రంలో ఏకైక నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ కంప్లీట్గా ఈ మాట వెనక్కి తీసుకుంటే చాలా మంచిది, మీ యొక్క గౌరవాన్ని నిలుపుకునే వ్యక్తిగా మీరు మిగిలిపోతారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. నేను మీడియా ముఖంగా మీకు చెప్తున్నాను. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారికి గతాన్ని గుర్తుకు చేస్తూ ఆనాడు ఇదే అంటే మీరు ఇంకా రాజకీయాలలోకి రాకముందే అంటే మీరు 2004లో రాజకీయం చేయడం మొదలు పెట్టారనేది నాకున్నటువంటి అవగాహన మేరకు అనుకుంటున్నాను. మరి 2004 ముందు అనగా 1982లో పార్టీ పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ మరి ఇప్పటికే ఈ మధ్య కాలంలోనే 44 వసంతాలు పూర్తి చేసుకుంది. మరి ఆనాడు నందమూరి తారక రామారావు గారు ఇదే అనంతపురం జిల్లాలో అంటే ప్రయాణిస్తూ ఆయన కరువు జిల్లా ఏంటి ఇంత దుర్భిక్షమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ఇదే అనంతపురం జిల్లాను చూసి ఆనాడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి శ్రీశైలం ఉన్నటువంటి కృష్ణా జలాలను గాలేరు నగరి, హంద్రీనీవా, తెలుగంగ, ఎస్ఆర్బిసి ఇది కాక తమిళనాడు ప్రజల కోరిక విజ్ఞప్తి మేరకు కూడా 15 టీఎంసీల నీళ్లు ఆనాడు తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు పైపుల ద్వారా మేము నీళ్లు తీసుకొని వెళ్తాము అంటే ఇదే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మా ప్రాంతానికి అన్యాయం జరిగితే నేను ఒప్పుకోను, కాలువలు తవ్వండి, కాలువల ద్వారా నీళ్లు తీసుకొని వెళ్ళండి అని చెప్పేసి ఆనాడు 15 టీఎంసీలు చెన్నైకి ఇచ్చినటువంటి ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి. మరి చెన్నైకి నీళ్లు పోయే ఈ మధ్యలో ఎన్ని ప్రాంతాలు నీళ్లు తడుపుకుంటూ వెళ్ళాయి నేలనేది మరి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారికి మతిమరుపు వచ్చిందా అని చెప్పేసి నేను మీడియా ముఖంగా అడుగుతా ఉన్నా. మరి గాలేరు నగర్ ఎవరు శంకుస్థాపన చేశారు? హంద్రీనీవా ఎవరు పనులు పూర్తి చేశారు? అదేవిధంగా తెలుగంగ ఎవరు మొదలుపెట్టారు? అదేవిధంగా ఎస్ఆర్బిసి ఎవరు మొదలుపెట్టారు? అంటే మేము ఏమి చెప్పినా వినేటువంటి ప్రజలు ఉన్నారు కాబట్టి మేము రాజశేఖర రెడ్డి గారి ఖాతాలో వేస్తాము అంటే ప్రజలు ఒక రకంగా కూడా మీకు కనపడటం లేదా అని చెప్పేసి నేను మీడియా ముఖంగా అడుగుతా ఉన్నా. అంటే నీళ్ళ ఛాంపియన్ అంట రాజశేఖర రెడ్డి గారు అంట. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడండి ముఖ్యమంత్రి అయ్యిండేది? 2004లో ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. మరి అంతకుముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ, అంతకుముందు ఉన్నటువంటి ప్రధానమంత్రులు కానీ, అంతకుముందు ఉన్నటువంటి నీటిపారుదల శాఖ మంత్రులు కానీ మరి అన్నాళ్ళు నీళ్ళు ఇవ్వకోకుండా కేవలం రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతే రాయలసీమ ప్రజల ముఖ చిత్రాలు మారాయి అంటే మరి చెప్పడానికైనా మీకైనా కాస్తో కూస్తో విచక్షణ జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులు అనుకున్నాను. కానీ ఈ ఒక్క మాటతో మీరు విచక్షణ జ్ఞానం మరిచిపోయి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు కోసం మాత్రమే మీరు మాట్లాడుతున్నారనేది నాకు అర్థమైంది. కాబట్టి హంద్రీనీవా జలాలు రీసెంట్గా మీకు మరలా గుర్తుకు చేస్తున్నాను. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి ఒక ప్రాజెక్ట్. 2020లోనే ఈ ప్రాజెక్టు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే విధించడం జరిగింది. పర్మిషన్లు రాకోకుండా ఆపడం జరిగింది. ఎందుకంటే ఇది పర్మిషన్ లేకోకుండా అంటే కేఆర్ఎంబి పర్మిషన్, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పర్మిషన్ లేకోకుండా మరి ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జాతీయ హరిత ట్రిబ్యునల్ పర్మిషన్ లేదు. మరి గౌరవ సుప్రీంకోర్టు న్యాయస్థానానికి వెళితే పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలు ఈ ప్రాజెక్టు పైన స్టే విధించడం జరిగింది. ఎప్పుడు విధించడం జరిగిందంటే 2020 సంవత్సరంలో ఇది విధించడం జరిగింది, స్టే రావడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అధికారంలో దిగిపోయారంటే 2024 సంవత్సరంలో అధికారంలో దిగిపోయారు. మరి 4 ఏళ్ళు ఏమి చేశారు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు? అనంతపురం జిల్లా ప్రజలకు ఒకసారి సవినయంగా తెలియజేస్తే మేము కూడా వినేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారికి మీడియా ముఖంగా అడుగుతా ఉన్నా. మరి
ఇంత మోసపూరితమైనటువంటి వ్యాఖ్యలు, మోసపూరితమైనటువంటి ప్రసంగాలని అనంతపూర్ జిల్లా ప్రజలకు తెలియజేసి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు జిల్లా ప్రజలకి? అంటే జిల్లా ప్రజలకు సత్యసాయిబాబా నీళ్ళు ఇచ్చినటువంటి విషయం తెలుసు, కానీ సత్యసాయిబాబా నీళ్ళు ఇచ్చారనే విషయం ఎక్కడా మీరు చెప్పారు? మరి నందమూరి తారక రామారావు గారు 4 ప్రాజెక్టులు 4 ఎత్తిపోతల పథకాలు పెట్టారు. మరి తెలుగంగ, గాలేరు నగరి, ఎస్ఆర్బీసీ, హంద్రీనీవా పెట్టారు. మరి రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు సైతము అధికారంలోకి వచ్చిన వెంటనే 3,850 కోట్ల రూపాయలు వెచ్చించి హంద్రీనీవా పనులు పూర్తి చేసి, లైనింగ్ పనులు పూర్తి చేసి, కుప్పం లాస్ట్ చెరువైనటువంటి పరమసముద్రం వరకు హంద్రీనీవా జలాలిచ్చారు. మరి మన నాయకుడు, మన అధినాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నియోజకవర్గానికి సైతము ఈరోజు హంద్రీనీవా జలాలు ఇచ్చారు. పులివెందుల పక్కన ఉన్నటువంటి ఎర్రబల్లి అనే ఒక గ్రామానికి ఎర్రబల్లి చెరువు అనే ఒక చెరువు ఉంది, ఆ చెరువుకు కూడా నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఈరోజు బోర్లలో సైతం నీళ్ళు అంటే నీటి యొక్క శాతం పెరిగింది, భూగర్భ జలాలు పెరిగాయనే విషయం అనంతపూర్ జిల్లా ప్రజలకు తెలియజేయకోకుండా కేవలము రాజశేఖర రెడ్డి గారి ఛాంపియన్ అంట. మరి ఏదైనా క్రెడిట్ ఇవ్వాలంటే అది మీకే ఎలా అంట. అంటే ఎలా ఉందంటే ఇంకా అది మీ యొక్క విచక్షణ జ్ఞానానికి మేము వదిలివేస్తున్నాం. ఈరోజు అనంతపూర్ జిల్లా ప్రజలకు తెలుసు సత్యసాయిబాబు గారు ఎంత చేశారు, అదేవిధంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏం చేశారు, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారనేది అనంతపూర్ జిల్లా ప్రజలకు బాగా తెలుసు అని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నా. మరి 5 ఏళ్ల అధికారంలో ఏమీ పట్టించుకోకుండా ఈరోజు గ్రేటర్ రాయలసీమ అని రాయలసీమకు అన్యాయం జరిగిపోతుందని చెప్పేసి 50,000 రూపాయలు రైతులకు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాము, మే నెలలోనే 50,000 పెట్టుబడి సాయం అందిస్తాము, సంవత్సరం 13,500 ఇస్తాము, ఇన్పుట్ సబ్సిడీలు ఇస్తాము, డ్రిప్స్ సబ్సిడీ ఇస్తామని చెప్పేసి రైతులను నీరుగార్చి లాస్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టేసి ప్రజలను భయభ్రాంతులను గురి చేసి, రైతులను భయభ్రాంతులు గురి చేసి, నేడు మీకు 11 సీట్లు వచ్చినటువంటి సందర్భంలో మరలా అధికారంలోకి రావడం కోసం మీరు ఇలాంటి మోసపూరితమైనటువంటి ప్రసంగాలు చేయడం ద్వారా మీ యొక్క గౌరవం తగ్గిపోతుందని చెప్పేసి నేను మీడియా ముఖంగా సవినయంగా తెలియజేసుకుంటా ఉన్నా. అందరికీ నమస్కారం.